దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన తండ్రి ఆయన తన వారికి అనగా దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము దేవునికి ఇష్టలుగా జీవించాలని అపేక్ష కలిగిన వారందరికీ ఆయన సత్యమైన సంగతులు తెలియజేస్తూ ఉన్నాడు. వారు ఈ లోకంలో చాలా తక్కువ మంది ఉంటారని కూడా లేఖనములే మరి ప్రత్యక్షంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకనగా ప్రభు అన్నాడు కదా, ఎంతమందో ప్రయాసపడతారు, పిలువబడిన వారు ఎక్కువ మంది కానీ ఏర్పరచబడిన వారు చాలా తక్కువ మంది అని చెప్పాడు. కనుక దేవుని యొక్క పరిశుద్ధమైన ఆయన ఉద్దేశపూర్వకముగా తన ప్రజలైన వారిని ఆయన ఎరిగి ఉన్నాడు అని కూడా గత వీడియోలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఆది సర్పమైన మహాఘట సర్పము వాడి యొక్క రూపములు మనము కొంత మట్టుకు గత 3 వీడియోస్లో నేను చెప్పి ఉన్నాను సోదరులారా. అయితే ఆది సర్పమైన మహాఘట సర్పము కరిచిన వారు, ఆ పాము కరుస్తుంది, అది కరిచిన వారి యొక్క ఆత్మలు చచ్చిపోతాయి. గమనించాలి, ఈ లోకంలో పాము కరిచిందంటే మనుషులు చచ్చిపోతారు, కానీ ఆది సర్పమైన మహాఘట సర్పము కరిచిన వారి ఆత్మలు చచ్చిపోతాయి. వాళ్ళు మామూలుగా మనుషులు మామూలుగానే లోకంలో బ్రతుకుతూనే ఉంటారు, కానీ వాళ్ళు ఆత్మలు చచ్చిపోయిన వారు అనే సత్యాన్ని పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సుమారుగా ఒక 10 రకాల మనుషులను నేను పాము కరిచి చచ్చిపోయిన వాళ్ళు, ఆది సర్పమైన మహాఘట సర్పము కరిచినందువలన ఆత్మలు చచ్చిపోయిన వారిని గురించి ఒక 10 రకాల మనుషులను ఈ లేఖనాలలో ఈనాడు ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియచేయాలని కోరుకుంటూ ఉన్నాను. చూడండి, మొట్టమొదట మనం లేఖనాలను గమనించినట్లయితే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అన్నాడు. ఆదాము మోసపరచబడలేదట, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అనగా మోసపోయింది. ఈ స్త్రీ మోసపోయింది అంటేనే అక్కడ మీరు చాలా వివరంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆ యొక్క సర్పము మాటలు, కుయుక్తి కలిగిన సర్పము యొక్క మాట విని హవ్వ తన యొక్క జీవితంలో తన ఆత్మను చంపుకుంది, మోసపోయింది. మామూలుగా మనిషి అయితే బ్రతికే ఉంది, కానీ ఆత్మ చచ్చిపోయింది. ఆవిడ మాట విని ఆదాము కూడా తన యొక్క ఆత్మను చంపుకున్నాడు. అనగా దేవుడు ఆజ్ఞాపించిన మాటను విడిచిపెట్టి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసిన వాడైనట్లు లేఖనములు మనకు చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం కనుక ప్రత్యేకించి నేను దాని గురించి చెప్పకర్లా. అయితే ఈ సందర్భంలో ప్రభువు చెప్తున్న ఈ యొక్క అనుభవాన్ని చూసినట్లయితే మనం ఒకసారి ఆదికాండంలో 3వ అధ్యాయం మరొకసారి చూసి ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం నుంచి. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, మీరు అసలు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియను, అందుకనే ఆయన తినొద్దన్నాడు అని చెప్పింది. కనుక వెంటనే ఓహో, ఈ మాటలు ఏదో చాలా బాగున్నాయి అనుకుంది, తన మనసులో నమ్మింది. సర్పం యొక్క మాట మీరు చావనే చావరు అంది. చూడండి, ప్రభు అంటున్నాడు, ఈ పండు తింటే నిశ్చయముగా మీరు చచ్చిపోతారని చెప్పాడు. కనుక మీరు చావకుండానట్లు అసలు ఈ ఫలాన్ని తినొద్దు, ముట్టుకోవద్దు అని ఆయన ఒక చెట్టును చూపించి స్పష్టంగా చెప్పాడు. ఆదాముకు హవ్వకు ఇద్దరికీ చెప్పాడు. కానీ సర్పము కుయుక్తి కలిగింది కనుక స్త్రీ దగ్గరకు వచ్చి ఈ విధముగా చెప్తుంది, మీరు చావనే చావరు, తింటే ఆ ఫలాన్ని తింటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల్లా ఉంటారు అని చెప్పడంతోనే
మరి అపవాది వాడి యొక్క మాటకు హవ్వ హృదయంలో చోటిచ్చింది. తరువాత ఆ పండు తిని మనిషి అయితే బ్రతికే ఉంది. కానీ దేవుని ఆజ్ఞను మీరి ఆత్మ చచ్చిపోయింది. మీరు ఈ సందర్భాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటల మీద అన్ని సంగతులు కూడా ఆధారపడి ఉంటాయి సోదరులారా. అంత ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యతతో కూడిన ఈ యొక్క మరి అంశము. అయితే ఈ సందర్భంగా నేను ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలి. చాలామంది చావరని చెప్పాడు, బతికే ఉన్నారు అని వారి గ్రుడ్డితనాన్ని ఆయుధముగా చేసుకొని దేవుని మీద, దేవుని యొక్క మాటల మీద విరుచుకు పడిపోతున్న ప్రజలను మనం ఈ కడవరి దినాల్లో చాలా విస్తారంగా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు గ్రుడ్డివాడికి ఎంత చూపించినా ఏదైనా కనిపిస్తుందా? ఏమీ కనిపించదు. వాళ్ళకి అర్థమవ్వదు, అర్థం చేసుకోలేరు. వాళ్ళు కేవలము దేవుడు లేడు, లేకుంటే యేసు ప్రభు దేవుడు కాదు, లేకపోయినట్లయితే అసలుకి బైబిల్ ఇదంతా ఒట్టిదే అని చెప్పాలి. కనుక దుష్టుడు ఆది నుండి కూడా వాడి యొక్క కుయుక్తితో, వాడి మోసముతో సర్వలోకమును కూడా ఈనాటికి ఆక్రమించేశాడు సోదరులారా. ఆదిలో ఉన్న ఇద్దరిని, అనగా ఆదామును హవ్వను ఆక్రమించుకున్నాడు. అంతేకాదు ప్రస్తుత కాలంలో సర్వలోకము కూడా వాడి వశమైపోయినట్లుగా చాలా చోట్ల లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదట సృజించబడిన దేవుని చేతి పని అయిన మరి ఆదాము హవ్వలను చూసినట్లయితే వారు తమ ఆత్మలను చంపుకొని ఉన్నారు. అపవాది యొక్క కుయుక్తితో మామూలుగా మనుషుల్లాగా లోకంలో బ్రతికినట్లే ఉన్నారు. కానీ మీరు చావరు అని చెప్పాడు కనుక వాళ్ళు నిజంగా చావలేదు. ఇది మరి కంటికి కనిపిస్తుంది కదా. అందునిమిత్తం ఇదే సత్యము, సాతాను మాటలే సత్యము అని చెప్పుకునే వికృతమైన మనస్తత్వం కలిగిన మనుషులు కూడా లోకంలో చాలామంది ఉన్నారు. ఇక రెండవదిగా చూసినట్లయితే మీరు పాములు కరిచిన వారు ఆత్మలు చంపుకున్నారు. బయటికి మామూలుగా మనుషుల్లాగా బాగానే ఉంటారు. వీళ్ళని గురించి రెండవదిగా చెప్తున్నాను. లోక భోగములను ఆశించువారు వీళ్ళందరూ కూడా పాము కరిచి ఆత్మలు చచ్చిపోయిన వారే. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దయచేసి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29 నుండి చూసినట్లయితే ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దానివైపు చూడకుము. చూస్తే ఏం చేస్తుందో తెలుసా? పిమ్మట అది సర్పము వలె కరచును, కట్లపాము వలె కాటువేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు. ఇట్టివారు సర్పము, ఆది సర్పము చేత చంపబడిన ఆత్మలు కలవారే. దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు బాహ్యంగా చూస్తున్నా చాలా బాగా కనిపిస్తున్నారు, ఉన్నతంగా కనిపిస్తున్నారు, హోదాల్లో కనిపిస్తున్నారు అనుకుంటున్నారు మీరు. కానీ ప్రభువు స్పష్టముగా లేఖనముల్లో తెలియచేస్తూ ఉన్నాడు, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము. వీళ్ళు దేవుని యొక్క ప్రజలని చెప్పుకుంటున్నారు, దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నామంటున్నారు, దేవుని యొక్క వాక్యముతోటే ప్రొద్దుపుచ్చు వారిగా ఉన్నారు. కానీ వీరందరికీ మందదృష్టి, హేతువు లేని గాయములు, చింతతో బ్రతికే బ్రతుకులే. ఎందుకు అంటే వీళ్ళు గిన్నెలో తళతళలాడుతుంది, ద్రాక్షరసం చాలా బాగా ఉంది, త్రాగుటకు రుచిగా ఉంది, దాని వైపు చూడొద్దు అని దేవుడు చెప్తుంటే వీళ్ళంతా కూడా లోక భోగములను ఆశించి దేవుని నమ్ముకుంటే చాలా బాగా ఉంటుంది, గొప్పగా అయిపోతాం, గొప్పవాళ్ళం అయిపోతాం, దేవుని మాటలు అడ్డు పెట్టుకున్నట్లయితే చాలామంది బోళ్ళంతా డబ్బు తెచ్చేస్తారు. అలాగే కదండి పాస్టర్లు విస్తారముగా
ఏమీ లేకుండా, కనీసం బ్రతుకు తెరువు లేకుండా, కూటికి లేని వాళ్ళు ట్రైనింగ్లు అయిపోవడం, పాస్టర్లు అయిపోవడం. వీళ్ళందరి యొక్క జీవితాలలో వాళ్ళు చెప్పే మాటలకు, మాయ మాటలకు మనుషులందరూ కూడా మోసపోతూ ఉన్నారండి. దాని వైపు చూడొద్దు, అబద్ధం వైపు చూడొద్దు, అబద్ధికుని వైపు చూడొద్దు అని ప్రభువు చెప్తే అబద్ధికుడు ఎవడం మాకు తెలియదు. మీకు ఏది చెప్తే అదే మాకు నిజం, మా చర్చిల్లో ఏది చెప్తే అదే నిజం అనుకొని వెళ్ళిపోతున్నారు కదా. వీళ్ళందరూ భయంకరమైన ఘట సర్పము, ఆ ఘట సర్పము బారిన పడి అది కరిస్తే, అనగా దాని చేత మోసగించబడి ఆత్మలు చంపుకొనిన వారే నా ప్రియ సహోదరి సహోదరులారా, పిమ్మట అది సర్పము వలె కరచును, కట్లపాము వలె కాటువేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. అందుకే పరిశుద్ధ లేఖనాలలో చాలా విపరీతమైన బోధలు చేస్తూ ఉంటారు. ప్రభువు, అపోస్తులు మనకు సాదృశ్యముగా, వాళ్ళు మనకు ఆధారముగా ఉన్నారు. ప్రభువు మూలరాయిగా ఉన్నాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడాలి. ఇది క్రైస్తవ్యము, ఇది క్రైస్తవ కుటుంబము, ఇది దేవుని యొక్క మందిరము సోదరులారా. కానీ ఈనాడు క్రీస్తు అను మూలరాయి ఉన్నదా? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదితోనే సేవ జరుగుతూ ఉందా అని ఒకసారి మీరు ఆలోచించితే, నిజముగా విజ్ఞానము కలిగిన మనుషులారా నిదానించి ఆలోచించుడి, మనస్సు పెట్టి ఆలోచించండి. అబద్ధ బోధకులు, ఆది సర్పమైన మహాఘట సర్పం, వాడి రూపములలో చెప్పాను. ఈనాడు వాడు దేవుని యొక్క ఆలయంలో పాస్టర్ వేషంలో పనిచేస్తూ ఉన్నాడంటే సర్పం అది ఎంత మోసం చేస్తూ ఉందో దయచేసి మీరు ఆలోచించేయండి. నేను చాలా అత్యాసక్తితో ఈ సంగతులు అనేక మంది సహోదరులు తెలుసుకోవాలని ఆశతో ఈ లేఖనాలు నేను మీకు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట దానిని మీకు చూపించి నేను తెలియచేస్తూ ఉన్నాను సోదరులారా. నా సొంత మాట ఒక్కటి కూడా ఉండదు. అయితే ప్రభువు సత్యవంతుడై ఉండి మనకు సత్యము నేర్పిస్తూ ఉంటే, అపవాది చెడ్డవాడై, మోసగాడై, అబద్ధికుడై, వాడు అసలు నోరు విప్పితే అబద్ధములే. ఈ అబద్ధములతో సర్వజనులను నాశనం చేసి మోసం చేస్తూ ఉన్నాడు. అయితే అందరిని మోసం చేస్తే మరి అందరూ చచ్చిపోవాలి? ఎవరు చచ్చిపోరు శరీరకముగా, కానీ ఆత్మలలో అందరూ చచ్చిన వారే. అందరినీ వాడు చంపేశాడు సోదరులారా, దయచేసి జ్ఞాపకం చేసుకునండి. అయితే ప్రభు అయిన దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో ప్రభు ఎంత తేటగా తెలియచేస్తూ ఉన్నాడో. నీవు ఏదో అక్కడ బాగుంది, వాళ్ళు చాలా బాగా వాక్యాలు చెప్తారు అని ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చాలని కలిపిన ద్రాక్షారసము, చూడండి, కలిపిన ద్రాక్షారసం అంటే కల్తీ వాక్యాలు చెప్తున్నారండి. దానికి చాలా చాలా బాధాకరమైన పరిస్థితి ఇది. కానీ ప్రజలు చాలా ఆసక్తి అని, భక్తి అని దానికి పేర్లు పెట్టుకొని, దేవుని నమ్ముకున్నామని, మా చర్చి అని, మా పాస్టర్ గారు అని, మా పాస్టర్ గారు మాకు చాలా బాగా చెప్తారనుకొని ఎంత మోసం చేస్తుందో సాతాను, అది కూడా మీరు తెలుసుకోవాలి. అయితే కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. వీళ్ళందరికీ శ్రమ, దుఃఖమే, జగడములే, చింతే, హేతువులేని గాయములే, మంద దృష్టి, ఇంకెప్పటికీ నీ సత్యాన్ని చూడలేని కన్నులు. నా ప్రియ సహోదరి సహోదరులారా, వీరందరూ కూడా పాముల చేత, ఇక్కడేమన్నాడు చూసారా, కట్లపాము అన్నాడు. కట్లపాము కాటు వేయును, పిమ్మట అది సర్పము వలె కరచును అని చెప్తున్నాడు. వాళ్ళు చెప్పే బోధ మీ ఆత్మకు ప్రాణాధారమైంది కాదు. వాళ్ళకి అసలు బోధ అనేది లేదు. నోటికొచ్చిన మాటలన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. పరిశుద్ధ గ్రంథములో ఒకే ఒక బోధ, ప్రభువు ఒకే ఒక చక్కని ఉపదేశ క్రమమును గొప్ప చేసి దాన్ని ముద్రించాడు. అది తప్ప ఏ చర్చిలో ఎవడు కూడా బోధించడం, వేరే బోధలు ఏది చెప్పకూడదు. కానీ ఇంత విస్తారంగా పిచ్చి బోధకులు బయలుదేరి పిచ్చి చేష్టలు చేస్తూ, బోధకులుగా మోసం చేస్తూ ప్రజల్ని, దేవుని యొక్క సేవనంతటినీ కూడా భ్రష్టు పట్టించిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములు మనకు చాలా చక్కని ఆధారాలని అనుగ్రహిస్తూ ఉన్నాయి. ప్రభు చెప్తున్నాడు, ఇల్లు కట్టువారు అందరూ కూడా నిషేధించి, మూలరాయిని నిషేధించి ఇల్లులు కట్టుకుంటూ ఉన్నారట. అనగా దేవుని యొక్క సేవ చేయటానికని బయలుదేరిన వారు అందరూ కూడా మూలరాయి అయిన క్రీస్తు యేసును విసర్జించి
బయటికి ఆయన పేరు చెప్పుతూనే, ఆయన వాక్యాన్ని, ఆయన లేఖనాలను చెప్పుకుంటూనే ఎంత మోసం చేస్తున్నారంటే, ఈ మోసాన్ని తెలుసుకున్నట్టు కూడా చాలా చాలా కష్టం అనే సత్యాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. మోసపోతూ ఉన్నారు, అబద్ధ బోధకుల చేత మోసపోతూ ఉన్నారు అంటే వారందరూ కూడా ఆది సర్పము చేత చంపబడిన వారే. గమనించండి. అయితే ప్రభు అంటున్నాడు, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు. ఈనాడు సంఘములలో బోధించేది బోధ కాదు, వెర్రి మాటలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, వెర్రి మాటలు అనగా ఆ మాటలు ఎన్నాళ్ళు విన్నా మనిషి మనసు మారదు, మనిషి స్వభావం మారదు, లోకాన్ని జయించే మనసు తయారు కాదు, లోక ఆశలను చంపుకోలేరు, ఈ జగడములు పోగొట్టుకోలేరు, చింతతోటే వారి బ్రతుకంతా కూడా వెళ్ళిపోతోంది. అనగా దేవుని యొక్క లేఖనములలో మనం చూసినట్లయితే ఆదాము కూడా ప్రభువు చెప్పాడు, నేను వద్దన్న పని చేసావు కాబట్టి ప్రయాసముతోనే నువ్వు కష్టపడి బ్రతుకుతావు అని చెప్పాడు. నీవు మట్టి నుండి తీయబడ్డావు, తిరిగి మన్నైపోతావు అని చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సత్యమును జాగ్రత్తగా మీరు గమనించండి. వీరు పాము చేత కరవబడి చచ్చిపోయిన ఆత్మలు బయటికి బాహాటంగా చక్కగా కనిపిస్తున్నవారే. ఈ లోక భోగాలన్నిటినీ ఆశించుచు క్రైస్తవులుగా బ్రతుకుతున్నారా? బోధలు చేయుచు ఉన్నారా? ఇట్టి వారందరి గతి ఎంత భయంకరమైందో లేఖనములలో ప్రభు చాలా తేటగా తెలియచేస్తున్నాడు. ఇక మూడవదిగా చూసినట్లయితే భక్తిహీనులు, వీళ్ళ యొక్క సంగతిని కూడా మనం కొంచెం నేర్చుకోవాలి. చూడండి, కీర్తనల గ్రంథంలో 58వ కీర్తన 3వ వచనం నుంచి చూడండి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంటారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని చూడండి, వాళ్ళ యొక్క ప్రారంభం, వాళ్ళ యొక్క ప్రవర్తన, వారి యొక్క బుద్ధి, వారి క్రియలు మీరు ఆలోచన చేయాలి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు, వారి విషము నాగుపాము విషము వంటిది. పుట్టినప్పుడే తేడాగా పుట్టారట వీళ్ళు. అసలు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని విపరీత బుద్ధులు ఉంటాయి చాలామందికి, మనం చూస్తాం సమాజంలో. వీళ్ళందరి స్థితి ఏంటి? వీళ్ళందరి స్థితి ఏంటి అంటే నాగుపాము విషము వారిలో ఉంటుందట. విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరం తమకు వినబడుకుంటున్నట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాముల వలె ఉన్నారు. కనుక ఇలాంటి వారందరి గురించి భక్తిహీనులు అంటూ ఉన్నాడు ప్రభువు. ఈ భక్తిహీనులు పేరుకు దేవుని యొక్క ప్రజలుగానే ఉంటారు, కానీ వీళ్ళందరూ కూడా విపరీత బుద్ధులు, చాలా చాలా క్రూరమైన మనస్తత్వాలు, చాలా గర్వపోతులుగా బ్రతుకుతారు, చాలా అసహ్యకరమైన కార్యములు చేస్తారు. వీళ్ళ యొక్క లక్షణాలు చాలా భయంకరంగా ఇరుగు పొరుగులో ఉన్న వారికి బాధాకరంగా ఉంటాయి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని అనగా దేవుని అంగీకరించిన నాటి నుండి కూడా వీళ్ళ బ్రతుకులు చాలా భయంకరంగా ఉంటాయి. ఇటు దేవుడు ఇటు లోకము కావాలి. ఈ దేవుని యొక్క మాటలు విని ఇక్కడ భక్తుల్లాగా నటన చేస్తారు, లోకముతో కలిసిపోయి లోకస్తుల్లాగా బ్రతుకుతారు. వాళ్ళ శరీరాశలు కావాలి, లోకాశలు కావాలి, దేవుని యొక్క దీవెనలు కావాలి. ఇలాంటి వారందరూ కూడా వారిలో ఉండేది నాగు పాముల విషమే, అనగా ఆ యొక్క ఆది సర్పమైన క్రూర సర్పము, ఆ ఘట సర్పము దాని యొక్క క్రియలే వీళ్ళు చేస్తారు. కనుక వాళ్ళందరూ దాని చేత చంపబడిన వారు. వాళ్ళు మంచి పనులు ఎంత మాత్రము చేయరండి. మంచి చేయుట అనేది వాళ్ళకి ఎంతో కష్టం సోదరులారా. అసలు దేవుని యొక్క లేఖనముల్లో ఒక చక్కని మాట చెప్తాడు. సామెతల గ్రంథం 21:15 వచనం చూడండి. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరం, పాపము చేయువారికి అది భయంకరమట. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరమట. న్యాయముగా బ్రతుకుట, న్యాయముగా ప్రవర్తించుట, న్యాయమైన ఆలోచనలు ఆలోచించుట అనేది నీతిమంతునికి చాలా సంతోషకరంగా ఉంటుంది. కానీ పాపం చేసేవాడికి అది చాలా భయంకరమట. అది ఎంత ఘోరమైన నేరమో, ఎంత అసలు అది సహించలేంది, ఓర్వలేంది, తట్టుకోలేంది, అంత బాధ పాపము చేయి వారికి
దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఎంత వ్యత్యాసం ఉందో దయచేసి మీరు ఆలోచన చేయండి. కనుకనే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఈ యొక్క భక్తిహీనుల యొక్క స్థితిని మనం చూసినట్లయితే, వాళ్ళు తల్లి కడుపున పుట్టింది మొదలుకొని అబద్ధములు ఆడతారు. పుట్టిన తోడనే వాళ్ళు భక్తిహీనులు, విపరీతమైన బుద్ధులు కలిగి ఉంటారు. అంతేకాదు మాంత్రికులు వాళ్ళకి ఎంత మార్చుదామని ఒకవేళ ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు అసలు చెవులు మూసుకునే చెవిటి పాములు లాంటి వాళ్ళు అని చెప్పాడు. కనుక వారికి ఎన్నటికీ దేవుని యొక్క మాట వారి చెవులలో వెళ్ళదు, జాగ్రత్త. కనుక ఈ భక్తిహీనులు ఎందుకు ఇలా ఉన్నారంటే వీళ్ళంతా పాము కరిచిన వారే. ఇక 4వదిగా చూసినట్లయితే యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం నుంచి చూస్తే, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక్క నిమిషం మాత్రం ఉండును. వీరి యొక్క బ్రతుకు ఎంత ఘోరమైందంటే చూడండి, 14వ వచనం చూద్దాం. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును. వారి కడుపులో వారి యొక్క ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషమగును. వారి కడుపులో వారి ఆహారము పులిసిపోతుందంట. మామూలుగా మనకు ఏదో ఒకటి తేడా వచ్చిందనుకోండి, కడుపులో ఆహారం పులిసిపోతే వాంతులు అయిపోతాయి. కానీ ఇది ఇక్కడ విచిత్రమైన సంఘటన చూడండి. వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషమగును. నాగుపాముల విషమైపోతుందట. అనగా వాళ్ళ కడుపులో, అనగా వారు వినే వాక్యము ప్రకారముగా జీవించని కారణముగా ఆ వాక్యమే వారి యొక్క జీవితంలో వ్యతిరేకతగా మారిపోతుంది. చూడండి, మనం ఇప్పుడు ప్రస్తుతం చాలామందిని చూస్తున్నాం. ఒకప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళారట, దేవుని నమ్ముకున్నారట. ఈ దినాన మతోన్మాదులు అని అనిపించుకుంటున్న ప్రజలు ఒకప్పుడు ప్రభువుని అంగీకరించి అక్కడ వాళ్ళు ఇమ్మడలేక వాళ్ళు దొంగ బోధకుల చేత మోసగించబడి వాళ్ళు చివరికి ఇప్పుడు చూడండి ఎలా తయారయ్యారో చూడండి. వాళ్ళ యొక్క విపరీతమైన వాదనలు చూడండి, వాళ్ళు మాట్లాడే ధోరణి చూడండి. సృష్టికర్తనే వాళ్ళు ఏం కాకుండా, అసలు మానవుడు అంటే అసలు వాడు ఏపాటి వాడండి? దుమ్ము ధూళిలో ఒక రేణువుకు కూడా చెందని సృష్టి ప్రారంభం నుండి పుట్టిన వాళ్ళు ఎంతమంది, చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది, పుడుతున్న వాళ్ళు ఎంతమంది, పుట్టబో వాళ్ళు ఎంతమంది, అసలు ఈ ఎన్ని యుగాలు తరములలో ఎంతమంది ఎందరో రాలిపోయారు, ఎందరో గతించిపోయి నశించిపోయి ఎందరో మట్టిపాలైపోయారు కదా. ఈ మానవుడికి ఎంత అహంభావమా, ఎంత పొగరు, ఎంత గర్వం రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏనాడో ఘట సర్పం వీళ్ళని కరిచిపడేసింది. వాళ్ళు బయటికి మనుషుల్లాగా చలమణైపోతున్నారు, కానీ సోదరులారా చచ్చిన శవాలు ఇవన్నీ. ఆత్మ లేనివారు ఆత్మలు చంపబడిన వారై ఉన్నారని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. వారి యొక్క ఆహారము వారి కడుపులో పులిసిపోతుంది, పులిసిపోయి అది వారి లోపట నాగుపాముల విషమగును. నాగుపాముల విషము, అందుకే వాళ్ళు విషం కక్కుతూ ఉంటారు. దేవుని మాటల మీద ఇక ప్రతి మాటకు పెడార్థాలు, అపార్థాలు, విపరీతమైన మాటలు మాట్లాడుతూ వాళ్ళు ఘోరమైన పాతకులుగా మిగిలిపోతారు. ఒక దినాన సర్వలోకం కూడా చూస్తుంది. అయితే దేవుని యొక్క లేఖనాలు ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. వారు ధనమును మృంగివేసిరు కానీ ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. ధనమును మింగివేశారట, అయితే దానిని మరలా కక్కివేస్తారని చెప్పాడు. వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు, నాగుపాము నాలుక వారిని చంపును. చంపబడిన వారు, నాగుపాముల చేత చంపబడిన వారు అనగా వీళ్ళందరూ ఆది సర్పమైన మహాఘట సర్పము చేత మోసగించబడి ఆత్మయందు చచ్చిన వారై శరీరమందు ధనాపేక్షలతోటి విర్రవీగిపోయి ఏమీ లేనివాడు. చాలామంది వాళ్ళ గురించి, మతోన్మాదుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఏది లేదు నీకు, ఇప్పుడు అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అని మాట్లాడుకుంటున్నారు. ధనమును మృంగివేసిరి, మొత్తం కక్కేస్తాడు. ఎవడు ఏది ఉండిపాడు ఈ లోకం. అసలు మొత్తం అంతా కూడా సోదరులారా ఎవరి కర్మ, ఎవరి యొక్క క్రియలు వాళ్ళని వెంటపడుతూనే ఉంటాయి.
ఒక్కళ్ళు కూడా తప్పించుకొని పోవడానికి వీలు కాని మార్గము నా ప్రభు మార్గం. దేవుని యందు భయభక్తులు కలిగి క్షేమం పొందవలసిన మానవ జాతికి దేవుడంటేనే విరోధం. వాళ్ళందరూ కూడా దేవునికి విరోధులైపోయి బ్రతుకుతూ చాలా బాగా ఉన్నాం, మనం ఎన్ని తిట్టినా మనల్ని అనేవాళ్ళు లేడు, లోకమంతా మందే అనుకుంటున్నారు. మంచిది, ఎవడి యాతన వాడిది. దేవుడు ఈ సృష్టిలో ఎవరిని ఎందుకు పుట్టించాడో, ఎవరు పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చెడ్డోడో, మంచోడో, నీతిమంతుడో, యథార్థవంతుడో, పనికి మాలినవాడో, లేకపోతే దుష్టుడో, దుర్మార్గుడో, ఎవరైతే ఎవరి క్రియలు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోవలసిందే. వాళ్ళ కాలము వచ్చే వరకు కూడా మనకులాగా తొందరపడిపోయి ప్రభు ఈరోజు నన్ను తిట్టారు రేపు చంపేద్దాం అనుకోడు కదా. ఆయన ప్రేమ స్వరూపి అయిన దేవుడు వారి కాలము వచ్చు వరకు వెయిట్ చేస్తాడు. తగిన కాలమందు తగినట్లుగా వాళ్ళ యొక్క పరిస్థితులు జరిగించబోతూ ఉన్నాడు. అయితే ఒకటి, దేవుడు ఆయన చాలా చాలా ప్రేమ కలిగిన వాడు. ఆయన స్వరూపమే ప్రేమ స్వరూపి అని నాకు తెలుసు, మీకు తెలుసు. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో జాగ్రత్తగా చూడండి. పాము చేత కరవబడిన వారు వీళ్ళంతా అని సత్యాన్ని మీరు కూడా గమనిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక 5వదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథం 140వ కీర్తనలో 3వ వచనం చూడండి. పాము నాలుకల వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. వీళ్ళంతా ఎవరో తెలుసా? బలాత్కారము చేయు దుష్టులు. బలాత్కారము చేయు దుష్టులు అంటే మీరు ఎవరో బలాత్కారం చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు అని వెతుక్కొనక్కర్లేదు. ఈ బలాత్కారము చేయు దుష్టులు వీళ్ళ నాలుకలు ఎలా గాడిస్తారట? పాము నాలుకల వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. ఎవరు అనుకుంటున్నారు వీళ్ళందరూ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. పాము తన నాలుకను అస్తమానం ఆడిస్తూనే ఉంటుంది, అలాగే వీళ్ళు కూడా మాట్లాడినట్లే మాట్లాడతారు. వారి నాలుకలు ఆడిస్తూనే ఉంటారు, కానీ ఆ నాలుకలు వాడి చేస్తూ ఉంటారు. అనగా వాళ్ళు మాట్లాడే మాటలన్నీ ఆనాడు ఆది సర్పం చెప్పింది చూసారా, ఇది నిజమా, ఈ ఫలం తింటే మీరు చావరు, మీరు దేవతలైపోతారని దేవుడికి తెలుసు అని చెప్పింది చూసారా. అలాగూ శరీర సంబంధమైన మాటలే మాట్లాడతారు. వీళ్ళందరూ కూడా పాము నాలుకలు కలిగిన నాలుకలే, పాము నాలుక వంటి నాలుకలు కలిగిన వారే. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. వారి పెదవుల క్రింద వాళ్ళు ఏది మాట్లాడినప్పటికీ విషంతోటే, అనగా ఎదుటి వారిని ఆత్మలను చంపే మాటలే వాళ్ళు మాట్లాడతారు. ఈనాడు బోధకులు ఆత్మలను చంపే సేవే చేస్తున్నారు. ఆత్మలను బ్రతికించే సేవ చేసే సేవకులు ఎక్కడా లేరండి. ఆత్మలను బ్రతికించే దేవుని యొక్క పరిచారకులు వాళ్ళు సజీవయాగముగా సమర్పణ చేసుకొని దేవుని ఇష్టానుసారముగా లోకమును జయించి, లోక ఆశలను జయించి, క్రీస్తుకు సాక్షులుగా అనేక శ్రమలను అనుభవించి, అనేక ఆత్మల కొరకు భారముతో బాధ్యతతోటి పనిచేస్తారు. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు హింస పొందుదురని బైబిల్ చెప్తుంటే, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశమే లేదు సరికదా. పాము నాలుకల వలె వాడి చేసుకుని మాయ మాటలతోటి ప్రజలందరిని చంపుతున్నారు ఈనాడు సేవకులు. వీళ్ళకి ఏ హింసలు, ఏ బాధలు ఏం ఉండవండి. అలాగ గారడి వేషాలు, గారడి మాటలు చక్కగా కనపడుతూ, బయటికి శరీరమందు చక్కగా కనపడుతూ, ఈ సేవ అంతా కూడాను సర్పము చేత చంపబడిన ఆత్మలు వారి శరీరములు కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఆదాము అవ్వలు కూడా మొదటి మనుషులే, కానీ వారు బ్రతికినట్లుగానే ఉన్నారు, ఆత్మలు చంపబడిన వారై ఉన్నారు. దయచేసి ఈ లేఖనాల యొక్క సారమును మీరు గ్రహిస్తారని మిమ్మల్ని ప్రాధేయపడుతూ వేడుకుంటూ మీకు నేను ఈ లేఖనాలు తెలియజేస్తున్నాను సోదరులారా, దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో. ఇక 6వదిగా చూసినట్లయితే, ప్రభు అయిన తండ్రి తన యొక్క ప్రజలు విర్రవీగి పొగరపట్టి బ్రతుకుతూ ఉన్నప్పుడు వారి విషయంలో ఆయన తెలియజేసిన సంగతులను మనం ఇక్కడ గమనిద్దాం. ఇర్మియా గ్రంథం, ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు తెలియజేసిన మాటలు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలో 17వ వచనం చూడండి.
నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను, మిడునాగులను మీలోనికి పంపుచున్నాను, అవి మిమ్మును కరచును, వాటికి మంత్రము లేదు. ఇదే యెహోవా వాక్కు. మిడునాగులను పంపుచున్నాను. ఆదియందు ఏదెను వనములోనికి సర్పమును పంపించింది కూడా ప్రభువే. దానితో పరీక్షించి ఆదాము హవ్వలు నీతిమంతులుగా ఉన్నట్లయితే, ఆ పరీక్షకు నిలిచి, అనగా దేవుని వాక్య ప్రకారముగా దేవుని ఆజ్ఞను అనుసరించి వారు జీవించినట్లయితే వారు ఎల్లప్పుడూ సజీవులుగా ఉండేవారే. కానీ వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపులైపోయి ఏదైనా నుండి తోలివేయబడి పరీక్షలో ఓడిపోయిన వారై దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకులైపోయారు. కనుక సోదరులారా, ఆనాడు పాములు కరిచినట్లు ఈనాడు చూడండి, మీలోనికి మిడునాగులను పంపుచున్నాను, అవి మిమ్మును కరచును అన్నాడు. మిడునాగులను పంపిస్తున్నాడట. ఎందుకనగా ప్రజలు ఎటు చూచినప్పటికీ ప్రజలకు దేవుని యొక్క భయం లేదు, ప్రవక్తలకు భయం లేదు. చూడండి ఇక్కడ ఏమని చెప్పాడో ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలోనే 8వ వచనం నుంచి చూడండి. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రం మా యొద్దన ఉన్నదనియు మీరు ఎలా అందరూ? నిజమే కానీ చూడండి, మేము జ్ఞానులము, యెహోవా ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది అని చెప్పుకుంటున్నారేంటి? నిజమే కానీ శాస్త్రుల కళ్ళకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. శాస్త్రుల కళ్ళకలము అనగా వారి చేతిలో ఫాల్స్ పెన్స్ ఉన్నాయంట. అనగా వాళ్ళందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా అబద్ధములను మాట్లాడుకుంటూ, అబద్ధములను వ్రాసుకుంటూ, అబద్ధములను బోధిస్తూ ప్రజలందరికీ దేవుని యొక్క మాటలు అపార్థము చేసే జ్ఞానమే వీళ్ళ జ్ఞానం. ఏంటి, మా దగ్గర ధర్మశాస్త్రం ఉంది, మేము చాలా జ్ఞానులమని విర్రవీగిపోతున్నారేంటి? ఉంది మీ దగ్గర, కానీ దాన్ని మీరు ఎలా వాడుతున్నారు అంటే, ధర్మశాస్త్రం మీ చేతుల్లో ఉంది, కానీ మీరు ఎలా ఉపయోగిస్తున్నారు? అబద్ధములకే ఉపయోగిస్తున్నారు, అపార్థము చేస్తూ ఉన్నారు. అంతేకాదు జ్ఞానుల అవమానము నొందిన వారైరి, వారు విస్మయం పొంది చిక్కుపడి ఉన్నారు. యెహోవా వాక్యము, వారందరూ యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదు? యెహోవా వాక్యము నిరాకరిస్తే వారు జ్ఞానులా? యెహోవా వాక్యము నిరాకరించిన వారందరూ కూడా చీకటి ప్రజలండి. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడంటే 10వ వచనం, కనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును, వారిని జయించు వారికి వారి పొలములను అప్పగింతును. అల్పులేమి ఘనులేమి అందరూ మోసము చేసి దోచుకునివారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానమని వారు చెప్పుచు నా జనులకున్న గాయం పైపైన మాత్రమే బాగు చేయుదురు. తాము హే క్రియలు చేయుచు ఉన్నందున సిగ్గుపడవలసి వచ్చును, కానీ వారు సిగ్గు కూడా పడరు. ఇది ప్రవక్తల యొక్క పరిస్థితి. ఇక ప్రజలు ఘనులేమి అల్పులేమి అందరూ కూడా, మొత్తం అందరూ కూడాను మోసం చేసి దోచుకుని వారే. ఈ మోసపు క్రియలు చేస్తూ ఉన్నారు, మోసగాడైన అపవాది క్రియలే చేస్తూ ఉన్నారు. కనుక నేను మీలోనికి మిడునాగులను పంపుదును, అవి మిమ్మును కరచును. మీరు వాటి నుంచి ఇక బాగుపడే ప్రసక్తి ఉండదు. అవి మిమ్మును కరచును, వాటికి మంత్రము లేదు. ఇదే యెహోవా వాక్కు అని ప్రభువైన తండ్రి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ పాములు కరిచిన వారి లక్షణములు వాళ్ళు ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా, సృష్టి ప్రారంభం నుండి కూడా అనేకమైన సంగతులను తండ్రి తన పరిశుద్ధుల ద్వారా లేఖనముల్లో తెలియచేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ ఇవి మనకి కాదు, మాకు కాదు, మేము చాలా విశ్వాసం, చాలా భక్తులం అనుకుంటూ పైకి భక్తి కలిగి దేవుని సన్నిధికని వెళుతూ మొత్తం లోకాసుల్లో మునిగి తేలుతున్న ఈనాడు క్రైస్తవ్యం ఏ విధమైన క్రియలు కలిగి ఉన్నారో దయచేసి ఆలోచించేయండి. బోధకులు అనబడుతున్న వారి యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో ఆలోచించేయండి. మూలరాయి లేని సంఘములతో ఎంతగా నాశనమును సిద్ధం చేసుకుంటూ రోజు రోజుకి కూడా విస్తరించిపోతూ ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించేయాలని ఈ సందర్భంగా నేను మీకు తెలియచేస్తున్నాను. ఇక ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చిన తర్వాత 7వదిగా మీకు చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. అతడు పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, అంత ప్రతి లేఖనము అక్రమ క్రైస్తవులు అబద్ధ బోధకుల గురించి విస్తారముగా వ్రాయబడిన వాటిని నేను మీకు కొన్నిటిని చెప్తున్నానండి.
చూడండి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలం ఫలించుడి అని చెప్పాడు. సర్ప సంతానం వాళ్ళు అసలు చూడండి, అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిసం తీసుకుందాం అనుకొని వచ్చారు. వాళ్ళని చూసి సర్ప సంతానం అంటాడేంటి? బాప్తిసం ఇచ్చి యోహాను. అదే విచిత్రం. సర్ప సంతానమే సోదరులారా. ఎందుకని చెప్పాడు అంటే, మీరు కొంచెం ముందుకు ఆలోచన చేసినట్లయితే చూడండి 5వ వచనం. ఆ సమయమున యెరూషలేము వారును యూదేయ వారందరూ యొర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచున్నారు. సామాన్యమైన ప్రజలు వాళ్ళందరూ పాపములు ఒప్పుకుంటూ తమ తప్పులన్నింటినీ తాము తెలుసుకొని బాప్తిస్మం పొందటానికి వచ్చారు. కానీ పరిసయ్యులు సద్దూకయ్యుల్లో ఉన్న వాళ్ళైతే వీరు ఎందుకైనా మంచిది, ఇది కూడా తీసుకుంటే పోలా, గొడవ వదిలిపోద్ది అని ఏదో సున్నతే, అదే కాదు ఏదో ఈయన బాప్తిసం అంటున్నాడు అది కూడా చేద్దాం, మనం ఏది నష్టపోకుండా ఉండొచ్చు అని బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు. వాళ్ళకి పాప భీతి లేదు, మనస్సు మార్చుకున్న విధానం లేదు. కనుకనే వారిని చూచి యోహాను గారు చెప్తున్నాడు, సర్ప సంతానమా, ఈ సర్ప సంతానమా, ఉగ్రతను తప్పించుకుందాం అనుకొని బాప్తిసం నీళ్ళల్లో మునకేద్దామని వచ్చేసారా మీరు? ఉగ్రతను తప్పించుకోలేరు. మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన క్రియలు చేయండి. అంతేగాని బాప్తిసం తీసుకుంటే పాపాలు పోవు, మీ మనస్సు మార్చుకోకుంటే మీ పాపములు పోవు అని రూఢీగా చెప్తున్నాడు. ఈ ప్రజలు వీళ్ళందరూ మరి ఈ శాస్త్రులు పరిసయ్యులు సద్దూకయ్యులు వీళ్ళంతా కూడా చాలా అక్రమమైన దేవుని యొక్క జనాంగముగా, చాలా చెడిపోయిన స్వభావం కలిగిన ప్రజలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక 8వదిగా చూసినట్లయితే మీకా గ్రంథంలో ప్రవక్త అయిన మీకా ద్వారా దేవుడు అక్కడ ఏ ప్రజలను గురించి తెలియచేశాడో కూడా మనం ఒకసారి గమనిద్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చూడండి. సర్పంలాగున వారు మన్ను నాకుదురు. ఎవరిని గురించి చెప్తున్నాడు? భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఇరువులలో నుండి వణుకుచూ ప్రాకివత్తురు. మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడుచూ వత్తురు, నిన్ను బట్టి భయమునందుదురు. ఎవరిని గురించి చెప్పాడు? అన్యజనులను గురించి. అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలము కొంచెమే కదా అని సిగ్గుపడి నోరు మూసుకుంటారట. ఒక దినం వస్తుంది, ఈ నోరు విస్తారంగా పారేసుకుంటున్నారు, విచ్చలవిడిగా చెడు మాటలకు ఉపయోగించుకుంటున్న ఈ దుర్మార్గులైన వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ ఒక దినం నోరు మూసుకునే దినం వస్తుంది. వాళ్ళందరి గతి ఎలా ఉంటుందంటే సర్పములాగా మన్ను నాకుదురు. ప్రభువు సర్పమునకు నీవు మన్ను తిందువు అని చెప్పాడు కదా, అనగా వీళ్ళందరూ మన్ను తిని బ్రతుకుతారు అని సర్పములాగా మన్ను నాకుదురు. సర్ప సంతానము గురించి మనం చూసాం. పాములు కరిచిన వారు ఎలా ఉంటారో మనం చూసాం. వారిలో ఉన్న నాగుపాముల విషమును గురించి మనం చూసాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో పాము కరిచిన వారు, ఆది సర్పమైన మహాఘట సర్పము కరచుట వలన ఆత్మలు చచ్చిపోయి బయటికి బాగుగానే బ్రతుకుతున్నాము అనుకుంటున్న వారి యొక్క భయంకరమైన స్థితిగతులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం సోదరులారా. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో అన్య ప్రజలు చూసినట్ల 16 మీకా గ్రంథం 7వ అధ్యాయంలో 16-17 వచనాల్లో చాలా తేటగా ఉన్నాయి ఈ సంగతులు. కనుక మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడుచు ఒక దినం ఉంది, న్యాయాధిపతి తీర్పు తీర్చే దినం ఉంది. ఆ దినాన్న ప్రతి వాడు వాని క్రియలు వాని వెంట వస్తూ ఉండగా ప్రభు ఎదుట నిలబడే దినం కూడా ఉన్నది అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక వీళ్ళందరూ అతి భయంకరమైన చావు చచ్చిపోయి బయటికి విరజిమ్ముకుంటున్న భక్తిహీనులైన ప్రజలను చూసాం. లోక భోగాల మీద మనసు కలిగిన వారిని చూస్తున్నాం. అంతేకాదు బలత్కారము చేయు దుష్టులు, పాము నాలుకల వలె వాడి చేసుకునే వారి యొక్క క్రియలు, వారి యొక్క విధానాన్ని లేఖనాల్లో నుండి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక మరి 9వదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో కృతజ్ఞత లేని దేవుని యొక్క ప్రజలను గురించి ప్రభు ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 33వ వచనం చూడండి. వారి ద్రాక్షల రసము క్రూర సర్పముల విషము.
నాగుపాముల క్రూర విషయము అని ప్రభు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. వీరందరూ ఎవరు? ఈ 32వ అధ్యాయంలో మీరు చాలా స్పష్టంగా చూసినట్లయితే దేవుని యొక్క ప్రజలను గురించి దేవుడు తెలియచేస్తున్న మాటలే. 5వ వచనం చూడండి. వారు తమ్ము చెరుపుకొని వాళ్ళకు వాళ్ళే పాడు చేసుకుని వారు. ఆయన పుత్రులు కారు, వారు కళంకులు. పేరుకు దేవుని ప్రజలు, కానీ అంత కళంకములతో నిండి ఉన్నవారు. అందుకనే వారు ఆయన పుత్రులు కారు అని చెప్తున్నాడు. మూర్ఖత గల వక్రవంశము, బుద్ధి లేని అవివేక జనము. వివేకము లేదు వాళ్ళకి, బుద్ధి లేదు. వారంతా కూడా దేవుని మీద తిరుగుబాటు చేసే మూర్ఖులైన వారుగానే బ్రతుకుతున్నారని దేవుని యొక్క లేఖనాల్లో చూపిస్తూ, అంత మాత్రమే కాదు, వారు 28వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 32:28. వారు ఆలోచన లేని జనులు, వారిలో వివేచన లేదు. వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసుకుని తమ కడవరి స్థితి యోచించుట మేలు. కడవరి స్థితిని గురించి ఎవడో ఆలోచించట్లే. ఎప్పటికప్పుడు బాగుంది, తిన్నాం, త్రాగాం, హాయిగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం, బాగున్నాం అనుకుంటున్నారు. కానీ ఈ బోధకులు కాదు, ఈ అక్రమ బోధకులు, దొంగ బోధకులు, ఈ యొక్క అక్రమ క్రైస్తవులు, వీళ్ళందరూ కూడా తమ కడవరి స్థితిని యోచించుకున్నట్లయితే ఎంతో మేలు. కానీ వారు ఆ విధముగా యోచించుకునే మనస్సు కూడా లేదు. కనుక 32వ వచనం చూడండి. వారి ద్రాక్షవల్లి సొదమ ద్రాక్షవల్లి, అది గొమర్రా పొలములలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. వారి ద్రాక్ష రసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషము. దేవుని యొక్క ప్రజలు కృతజ్ఞత లేని ప్రజలు. ఎలాంటి కష్టకాలంలో మా దేవుడు మమ్మల్ని ఐగుప్తులో నుండి తీసుకొచ్చాడు, బానిసత్వంలో నుండి తెచ్చాడు, ఇనుప కొలిమిలో నుండి తెచ్చాడు. కానీ ఆయన చెప్పినట్లుగా జీవించక వారు ఎంత తిరుగుబాటు చేసే ప్రజలుగా, వక్రజనముగా ఉన్నారో, వారందరూ కూడా నా పిల్లలు కారు అని ప్రభువు చేత, అది వారి యొక్క సాక్ష్యం. ఎంత తిరుగుబాట్లు చేశారో, ఎన్ని మార్లు దేవుని యొక్క భక్తులను బాధ పెట్టారో. చివరికి సర్పముల చేత, సర్పము వారందరినీ కూడాని కరుచుట వలన ఆత్మలలో చచ్చిపోయిన వారై అరణ్యములో రాలిపోయినట్లుగా కూడా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. కనుక ప్రభు యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో నిజముగా ఈ ప్రజలందరూ కూడా ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు? దేవుని నమ్ముకున్నారు, దేవుడు చెప్పినట్లు ఎందుకు చేయరు? దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నారు, బోధకులు సత్యాన్ని ఎందుకు ప్రకటన చేయరు? బోధకులకు సత్యం అంటే విషమైపోయింది. వాళ్ళందరూ అబద్ధములు నమ్ముకొని, అబద్ధపు మాటలు నమ్ముకొని వారు చెడు మార్గములలోనికి వెళ్ళిపోయి ప్రజలందరినీ నాశనం చేస్తూ ఉన్నారు. దేవుని నమ్ముకొని వచ్చిన వారందరి దగ్గర ఎంతసేపు ఏదో ఒక ఆశపడే బ్రతుకులే కానీ వారిని పరిశుద్ధులుగా తయారు చేసి, యథార్థవంతులు, నీతిమంతులుగా తయారు చేసే దేవుని యొక్క సేవను ఎంత పాడు చేసి ఉన్నారో. ఇలాగ చేయటానికి గల కారణాలన్నీ కూడా వారి స్వలాభమే. వారందరూ కూడాను పాముల చేత కరిచిన దుర్మార్గులైన, దుష్టులైన గుంపు మాత్రమే. కనుక ఈ ఆది సర్పమైన మహాఘట సర్పం అనేక రూపములు మార్చి సర్వలోకములోనూ సమస్త జనులందరినీ కూడా మోసం చేస్తూ, దేవుని ఎరిగిన వారు కూడా నీచ కార్యాలు చేసేలాగా వాడు బోధకులను తయారు చేసి అనేక విధములైన బోధలు, ఆ బోధలు వినడానికి చర్చలు కట్టి వాడు పని ఎంత తీవ్రంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడో. అయితే దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించటానికి ప్రభు అన్నాడు కదా, ఆయన యొక్క పునాది నిలకడగానే ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును, ప్రభు తన వారిని కాపాడుకుంటూనే ఉన్నాడు. ఆ కాపాడుకునే జనాంగంలో, ఆయన ఏర్పరచుకున్న జనాంగంలో మనము కూడా ఉండడానికి తండ్రి అయిన దేవుడు, అపవాది వాడు ఎంత దుష్టుడు, వాడు ఎంత మోసగాడు, ఏ విధముగా ప్రజలను నాశనం చేస్తూ ఆత్మలను చంపుతూ ఈనాడు సర్వలోకములో వాడి తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నాడో కూడా మన కన్నులారా చూస్తూ ఉన్నాం సోదరులారా. అయితే 10వదిగా చూడండి, ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రభు తెలియచేయించిన మాట కూడా మనం ఒకసారి చదువుకున్నాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం
యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో 4-5 వచనాలు చూద్దాం. నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలుకడు. చూడండి, నీతిని బట్టి ఎవడునూ సాక్ష్యం పలుకడు, సత్యమును బట్టి ఎవడునూ వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. చెడుతనాన్ని గర్భము ధరించి పాపమును కంటూ ఉన్నారు. వీళ్ళు చేసేది సేవ కాదు, వీళ్ళు చెప్పేది సువార్త కాదు. ఎవరైనా సువార్త చెప్పాలి అంటే క్రీస్తు బోధను మాత్రమే చెప్పాలి, క్రీస్తు సువార్తను మాత్రమే చెప్పాలి. ఈ క్రీస్తు సువార్తకు ఆటంకములు కలుగు చేసి శరీర సంబంధమైన మాటలు చెప్పి వారు ఘట సర్పము వలె మాట్లాడే దుర్మార్గులైన మనుష్యులుగా ప్రభు యొక్క లేఖనములో నేను మీకు స్పష్టంగా చూపించాను సోదరులారా. నీతిని బట్టి ఎవడునూ సాక్ష్యం పలుకడట. నీతి అనగా నీతి సూర్యుడు క్రీస్తు. యెహోవా కేడెమును సూర్యుడునై ఉన్నాడు, కానీ క్రీస్తు నీతి సూర్యుడు అని చక్కగా చెప్పాడు మలాకి. ప్రవక్త అయిన మలాకి ద్వారా నీతి సూర్యుని గురించి చెప్పాడు. యెహోవా ఆత్మస్వరూపుడైన తండ్రి ఆయన తన ప్రియకుమారుని శరీరాకారముతో లోకమునకు పంపి శరీరమందు సమస్త మానవాళికి కూడా విడుదల విమోచన కలిగే అనగా పాపము నుండి విమోచించుటకు ఆయన క్రియాపూర్వకముగా చూపించిన చక్కని బలియాగాన్ని, ఆ బలియాగాన్ని బట్టి నీతి సూర్యుడిగా క్రీస్తు మన మధ్యలో సశరీరుడుగా ప్రత్యక్షమై ఉన్నాడు. దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనములలో నీతిని బట్టి ఎవడునూ సాక్ష్యం పలుకుడట. చూడండి ఎంత విషాదమో చూడండి. క్రీస్తుని గురించి ఎవరు కూడా సాక్ష్యార్థముగా నిలబడలేని పరిస్థితులు. అపోస్తలులు వారైతే క్రీస్తుకు సాక్షులుగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈనాడు చెప్పే ఈ సువార్తలన్నీ కూడాను అంత సదమ ద్రాక్షవల్లి, ఇదంతా గుమర్ర పొలములో పుట్టిన క్రైస్తవ్యం, క్రీస్తు నుండి పుట్టినది కాదు. క్రీస్తు బీజమునకు పుట్టిన వారైతే క్రీస్తు వాక్యాన్ని ప్రకటన చేస్తారు. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే న్యాయాధిపతి అని సర్వలోకంలో ప్రకటన చేస్తారు. వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళ జ్ఞానాతిశయముతో వాళ్ళకున్న అతిశయాన్ని ఉపయోగించుకోవటానికి, గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి ఈ రకంగా కొట్టుకు చచ్చిపోతున్నారు. కానీ నిజముగా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చి ఆత్మల భారముతో ఎవరినైనా సరే ప్రభువు కొరకు సిద్ధపరచాలి అనే మనసు కలిగిన వాళ్ళు లేరు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఈ సందర్భంగా చూడండి, ఎంతో అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో చాలా లేఖనములలో ప్రవీణత కలిగిన వాడు, చాలా విద్వాంసుడై ఉన్నాడు. కానీ అతను బాప్తిస్మం తీసుకొని దేవుని గురించి, యేసు గురించి చాలా చక్కగా చెప్తున్నాడట. యేసు గురించి మాత్రమే అతనికి తెలుసు. చాలా ధైర్యంగా సమాజ మందిరాల్లోకి వెళ్ళి ప్రకటన చేస్తున్నాడట. అయ్యో, చాలా ఆసక్తి కలిగిన వాడు సహోదరుడు అని అప్పుడు అకులా ప్రిస్కిల్లా వాళ్ళు పిలిచి అతనికి క్రీస్తుని గురించి స్పష్టముగా చెప్పిన తరువాత యేసే క్రీస్తు అని ప్రకటన చేశాడు అపోల్లో. ఇలాంటి సత్యమును మరుగు చేసి అందరూ యేసును యేసు యేసు అంటూ పేరుకు నోటితోటి యేసుక్రీస్తు అంటున్నారు. కానీ యేసునందలి భక్తి, క్రీస్తునందలి భక్తి రెండిటిని స్పష్టముగా చెప్పి, ప్రజల్లారా మీరు ఎక్కడున్నారో, మీ స్థితి ఏంటి అని చెప్పి ప్రజలను మార్పు చేయటానికి ఈనాడు బోధకులకు ఒక్కడికైనా తెలివి ఉంది అసలు? ఏదో రకంగా సంఘాలను పెంచుకుందాం, గొప్పలు చేసుకుందాం, చాలామంది ఉన్నారని చెప్పుకుందాం, చాలా డబ్బు సంపాదించుకుందాం అనే యాతనలో ఇంతగా పాడైపోతున్న క్రైస్తవ్యం. అసలు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఒకటే పద్ధతిలో వాళ్ళ యొక్క నాశనానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని నమ్ముకొని దేవుని మార్గంలో ఉన్నామని చెప్పుకొని సగం తెలుసుకొని క్రీస్తుని గురించి తెలుసుకోకుండా వెళ్ళిపోయినట్లయితే ఎక్కడికి వెళ్ళిపోతారండి? క్రీస్తే నిత్య జీవం సోదరులారా, క్రీస్తే నూతన సృష్టి. కనుక ఈ యొక్క అనుభవాన్ని చూడండి. నీతిని గురించి సాక్ష్యం పలుకువాడు ఎవడునూ లేడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. సత్యమును బట్టి
అసలు యేసు ప్రభు దేవుడా కాదా అని ఎందుకు కూర్చుంటున్నారు వీళ్ళు డిబేట్స్లో? యేసు ప్రభు దేవుడా కాదా? దేవుడా కాదో నువ్వు ఎవరికి తెలియదు. దెయ్యాలు కూడా చెప్తున్నాయి కదా ఆయన దేవుని కుమారుడని. దయ్యములు కూడా నమ్మి వణికాయి కదా ఆ డిబేట్స్లో కూర్చొని ఆగం చేసి అల్లరి చేసుకొని ఏదో బాగా మాట్లాడారని కొంతమంది చేత మెప్పు పొందటానిక ఎన్ని తిప్పలు పడిపోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సత్యమును బట్టి వ్యాజ్యమాడాలండి. యేసు ప్రభు దేవుడా కాదా అని వ్యాజ్యమాడటం కాదు, యేసే క్రీస్తు అని వ్యాజ్యమాడాల్సిన దినాలు ఇవి. యేసును అంగీకరించిన వారలారా క్రీస్తును కూడా అంగీకరించండి. యేసుక్రీస్తు ఒకటి కదా అని మాట్లాడతారు. వాళ్ళకి సావధానంగా సాత్వికమైన మనస్సుతోటి వాళ్ళకి చక్కగా నేర్పండి అని చెప్పాడు. అక్కడ ఉపయోగించుకునే సాత్వికాన్ని ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి సాత్వికంగా ఉపయోగించుకొని ఏం చెప్తావు? దుష్టత్వం ఇదంతా జరిగిపోతుందంతే. ఎవరు ఏదనుకుంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేసుకుని వెళ్ళిపోతున్నారు. దేవుని ఇష్టాన్ని చేసేవాడు సత్యమును బట్టి వ్యాజ్యమాడతాడు. సత్యము అంటే క్రీస్తు. నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు ప్రభు. యేసే మార్గం సత్యం జీవం అని మనం చెప్పుకుంటున్నాం, కానీ యేసు అని చిన్న డాష్ పెట్టి చెప్తాడు. మీరు లేఖనాల్లో చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అంటే యేసు క్రీస్తును గురించి చెప్తున్నాడు. అర్థం చేసుకోండి దేవుని యొక్క లేఖనాలు. ఆత్మ కలిగిన వారైతే ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహిస్తారు. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఇంకా ఏం చెప్పాడు? అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. అందరూ కూడా వ్యర్థమైనది అనగా శరీర సంబంధమైనది. ఆదిలో అపవాది చెప్పింది శరీర సంబంధమైంది కాదా? మీరు తింటే దేవతల్లాగా ఉంటారని చెప్పలేదా? కనుక శరీర సంబంధమైన మాటలే నమ్ముతున్నారు. మీకు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, లోకంలో మీరు గొప్పవాళ్ళు అయిపోతారు, దేవుడు మిమ్మల్ని ఎంతో గొప్ప చేస్తాడని చెప్తున్నారు. ఇవన్నీ శరీర సంబంధమైన బోధలు కావా? ఆత్మను బట్టి సత్యవాక్యాన్ని ప్రకటన చేసేవాళ్ళు ఎక్కడున్నారు? మీ ఆత్మలు పరలోకంలో ఉండాలి. కాబట్టి శరీర సుఖాలను చంపేయండి. శరీర సంబంధమైన లాభము, శరీర సంబంధమైన సంతోషము మొత్తం అన్నీ మార్పు చేయండి. ఈ లోకమందు ఉన్న సమస్తమైన సదుపాయాలు ఆత్మ కొరకు ఉపయోగించుకునే పద్ధతులను క్రీస్తు బోధలో తెలియచేశాడు. కానీ యేసునందలి బోధ లోకంలో నుండి రండి, దెయ్యాలను విడిచిపెట్టండి, దేవతలను విడిచిపెట్టండి, ఇవన్నీ మానేసుకోండి, దేవుని నమ్ముకోండి, పాపాలు విడిచిపెట్టండి, ఇంతవరకే చెప్తాడు యేసునందలి సత్యములో. కనుక క్రీస్తునందలి సత్యమును గురించి చెప్పవలసిన దినాల్లో వ్యర్థమైన మాటలను చెప్తూ ఉన్నారు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుంటూ ఉన్నారు. మోసపు మాటలు, అందరూ మోసపు మాటలు పలికే వారందరూ ఆది సర్పము చేత కరవబడిన వారే. వారు కూడా సేవకులుగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? చెడుగును గర్భము ధరించి పాపమును కొందరు. అందుకే ఈనాడు క్రైస్తవులు ఒక్కళ్ళు కూడా పరలోకం వైపు చూసే క్రైస్తవులు ఎవరు లేరు. మొత్తం అంతా దాదాపు అందరూ కనుమేర చూపులో దేవుని అంగీకరించిన వాళ్ళంతా కూడా లోకం కొరకే. లోకంలో దీవెనలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, అద్భుతాలు, ప్రమోషన్లు, పెళ్ళిళ్ళు, పిల్లలు, ఇంక ఈ లోక సంబంధమైనదే. కనుక వీళ్ళంతా కూడా పాము కరిచిన వారే. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా చెప్పాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 34వ వచనం చదువుకున్నాం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? అసలు మంచి మాట పలకాలి అంటే చాలా యోగ్యత ఉండాలండి. సత్యమైన మాట పలకాలంటే చాలా యోగ్యత, అర్హతలు ఉండాలి. సర్ప సంతానం మంచి మాటలు ఎలా పలుకుతుందని ప్రభు చెప్తున్నాడు చూడండి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగున మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాటలాడు. సర్ప సంతానమే, మొత్తం అంతా సర్ప సంతానమే. వీళ్ళందరినీ ఇంతవరకే కాదు సోదరులారా, బోధలు చేస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడాను ప్రభువు యొక్క పని చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళు కూడా చాలా భయంకరముగా చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 33వ వచనం చదువుకుందాం. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుందరు? ఈ సర్ప సంతానాన్ని ప్రభువు
ప్రభువు చేసే తీర్పు ఎంత ఘోరంగా ఉందో చూడండి. నరక శిక్ష. ఎలాగో తప్పించుకుంటారు మీరు? సర్ప సంతానమా, సర్పములారా. అసలు ప్రభు డైరెక్ట్గా సర్పములారా అని పిలిచాడు. సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుందరు అని. మరి ముఖ్యముగా అబద్ధ బోధకులు, వారి యొక్క మాటలను ఏకీభవించు వారందరూ. సర్పములు అంటే అబద్ధ బోధకులు, వారి బోధలు వినేవారంతా కూడా సర్ప సంతానమే. అందుకనే సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుందరు అని ప్రభువు చాలా కఠినమైన మాటలు మాట్లాడినట్లుగా కూడా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ పాము కరిచిన వారందరూ వీరి యొక్క ఆత్మలు చచ్చిపోయినాయి. ఈ లేఖనముల ప్రకారముగా ఎందరూ ఆత్మలు చచ్చిపోయి బయటికి నటనము చేస్తూ ఉన్నారో దయచేసి మీరు ఆలోచన చేయాలి. అందుకని అపోస్తులైన పౌలు ప్రభువు ఏర్పరచుకొనిన వారితో చెప్తున్న ఒక హెచ్చరిక చూడండి. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 2-3 వచనాలు చదువుకుందాం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మల్ని సమర్పింపవలనని ప్రధానము చేశాను. అయితే సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను ఒకవేళ తొలగిపోవునేమోనని నేను భయపడుతూ ఉన్నాను అని విశ్వాసుల మధ్యలో ప్రభువు చేత ఏర్పాటు చేసుకున్న విశ్వాసులు, ఆయన కృప పొందిన విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను పవిత్రురాలైన కన్యకగా క్రీస్తు రాజ్యానికి మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నాను. భక్తుని యొక్క వేదన చూడండి, ఆయనకున్న అత్యాసక్తిని చూడండి, ఆయనకున్న బాధ్యతను చూడండి. పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు మిమ్మల్ని సమర్పింపవలనని ప్రధానం చేసుకున్నాను. కానీ ప్రధానం చేశాను, ఒకవేళ సర్పం ఎంతో కుయుక్తి కలిగింది, మిమ్మల్ని ఎక్కడ పాడు చేస్తుందోనని భయపడుతున్నానని తెలియచేస్తూ ఉన్నాడు. ఇలాంటి భారయుక్తమైన బాధ్యతాయుతమైన పని చేసేవారు ఈ దినాల్లో అత్యవసరం సోదరులారా. వాళ్ళు లేకపోతే చిన్న శ్వాసతోటి ఉన్న మనిషి ఇక ప్రాణంతో ఎలాగ కొట్టుకులాడుతూ ఉంటారో ఆ విధముగా క్రైస్తవ్యం అంతా కూడా క్షీణదశకు వెళ్ళిపోయింది. కానీ పాస్టర్లేమో విస్తారమైపోయారు. ఈ విస్తారంగా ఉన్న పాస్టర్లు కోత పనికి పనికిరారు. కోత అంతా రెడీగానే ఉంది, కానీ కోత పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడి అని చెప్తున్నాడు ప్రభు. వీళ్ళందరూ పనికిరాని పనివాళ్లే, కానీ ఆత్మలను పరలోకానికి సిద్ధపరిచే పనివాళ్ళు కనిపించట్లేదు. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఒకవైపు సర్పము విస్తారంగా వాడి కుయుక్తితోటి ఏర్పరచబడిన వారిని సహా మోసం చేయటానికి, మీ యొక్క శత్రువైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెతకుచూ తిరుగుతున్నాడు, కనుక మెళకువగా ఉండుడి అని అపోస్తులు తెలియచేస్తూ ఉన్నారు. ఆ బోధ ఈనాటికి మనల్ని బ్రతికిస్తూ ఉంది. ఆ బోధ మాటలే మనకు ఎప్పటికప్పుడు కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నాయి. కానీ ప్రస్తుత కాలంలో బోధకులకి బోధ తెలియదు, భక్తి తెలియదు, క్రీస్తు తెలియదు, క్రీస్తు వాక్యం తెలియదు, పరలోక సువార్తే తెలియదు. కానీ ఇక్కడిక్కడ చుట్టూనే నటనము చేసుకుంటూ ఆత్మలు చచ్చిన వారై బాహ్యముగా చాలా చక్కగా ప్రజలందరినీ మోసం చేయటానికి బయలుదేరిన దుర్మార్గుల గుంపు, దుష్టుల సమూహం విస్తారముగా ఉన్నది. కనుక ఈ దినాల్లో మన ఆత్మలను కాపాడుకోవటం ఎంత కష్టమైందో, మనకు సత్యమును ప్రకటించేవారు మనకెంత అవసరత ఉందో ఆలోచన చేసుకొని ప్రభు యొక్క ఆత్మలో మీరు కూడా పాలివారయ్యుండి పరిశుద్ధాత్మయందు శక్తివంతులయ్యుండి ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ప్రతివారు వారి కొరకు వారు బాధ్యత పడి ఇంకా అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు రక్షించవలసిన బాధ్యతను కూడా నిజమైన విశ్వాసి మోయాలి. కనుక అలాంటి పరిచర్యలో నమ్మకస్తులుగా జీవించడానికి సాగిపోవాలి. అయితే ప్రభువు తన యొక్క పరిశుద్ధ లేఖనాల్లో నుండి ఇన్ని విధములుగా పాము కరిచిన వారి ఆత్మలు చచ్చిపోయి బయటికి బ్రతుకుతున్న వారిని గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం.
అయితే నెక్స్ట్ వీడియోలో అసలు పాము కరిస్తే వారి లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాను. దేవుని యొక్క పరిశుద్ధ నామములో మరి ఈ లేఖనముల యందు స్థిరమైన మనస్సు కలిగి జాగ్రత్తగా పరిశీలన చేసి ప్రభువుకి ఇష్టానుసారులై క్రీస్తు నందు బ్రతికింపబడిన వారిగా చూడండి. మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని మనలను బ్రతికించిన క్రీస్తుకు సాక్షులుగా మన యొక్క జీవితకాలము తుది ఊపిరి విడుచు వరకు ప్రభు సాక్షులుగా అనగా క్రీస్తుకు సాక్షార్థముగా బ్రతుకుట తండ్రి చిత్తము కనుక అట్టి కృపకు మనం పాత్రులుగా సాగిపోదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.